నువ్వే పెట్టారు నువ్వే అదే వస్తుంది టెంకాయ కొట్టేది కడ్డీలు అంటించి అడుగుడా కడ్డీలు ఎత్తుకొని తిప్పి అందరు పెట్టినారు ఆకుల్లో మహాకాయ మా ఊర్లో అయితే అమ్ముతారు ఇవి కూడా డబ్బులు పెట్టుకోవాల్సిందే అవి కూడా మా దేశం హలో అండి, అందరికీ నమస్తే. ఈ వీడియోకి సంబంధించి సడన్గా ఇలా చూపిస్తున్నానేమి అనుకోకండి, ఎందుకంటే నేను ఇంతకుముందు పార్ట్ 1 అప్లోడ్ చేశాను అనమాట మన ఛానల్లో. సో ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి, ఛానల్లో ఉంటుంది. ఒకవేళ లింక్ ఇస్తాను, అక్కడ కూడా మీరు క్లిక్ చేసి చూడొచ్చు. సో పార్ట్ 1లో అయితే నేను మొత్తం వాయిస్ ఇచ్చాను అనమాట. సో నేను ఎప్పుడు వెళ్ళాను, ఎంత టైంకి వెళ్ళాను, ఎలా వెళ్ళాను అండ్ ఏం జరిగింది మొత్తం నేను ఆ వీడియోలో షేర్ చేశాను. సో ఎవరైనా చూడకపోతే కనుక ఏంటంటే మంత్రాలతో ఐవరు ఒక్కడే వచ్చానమాట. పూజ అయితే సింపుల్గా పెట్టుకున్నాము. ఏవో ఒక 6-7 పూజలు అనమాట. అంటే గణపతి పూజ, లక్ష్మీ పూజ, తర్వాత నవగ్రహాల పూజ, వాస్తు దోషం పూజ, ఇంటి లక్ష్మీదేవి పూజ, అలా ఏవో నాకు తెలీదు. ఇంకా మిగిలినవి ఇవి మాత్రమే నాకు గుర్తున్నాయన్నమాట. ఇంకా ఏవో 7-8 పూజలు చేశారనమాట. అలాగే దాంతో పాటుగా హోమం కూడా వేశారు. అండ్ ఈ పూజకు నేను ముందే చెప్పాను కదా, సింపుల్గా మా ఫ్యామిలీ మాత్రమే. అంటే నేను, అమ్మ, నాన్న, ఇంకా మా చెల్లెలు వాళ్ళ ఫ్యామిలీ అనమాట, వాళ్ళ హస్బెండ్, ఇంకా వాళ్ళ అమ్మ వాళ్ళ అక్క, ఇంట్లో ఉండే వాళ్ళ ఒక 3 మెంబర్స్ అంతే అన్నమాట. ఇంకెవ్వరు లేరు. ఇంట్లో వాళ్ళు మాత్రమే కలిసి పూజ అనేది చేసుకున్నాము. గెస్ట్గా అక్కడికి వెళ్ళాను అంటే బయట నుంచి నేను ఒక్కదాన్నే అన్నమాట. ఎందుకంటే నేను నిన్న వీడియోలో కూడా చెప్పాను, పైన ఇంకా ఒక ఫ్లోర్ కట్టాలనుకుంటున్నారనమాట వాళ్ళు. అది రీసెంట్గా తొందరలోనే కట్టాలి. సో అందుకని చెప్పేసి అది ఇది 2 కలిపి ఒకేసారి గృహప్రవేశం చేద్దాము అనుకున్నారు. బట్ వాళ్ళు ఉన్న ఇల్లు ఇంతకుముందు ఉన్నారు కదా, సో అది వాస్తు లేదనమాట దానికి. ఆ ఇంట్లో ఉన్నప్పటి నుంచి ఏదో ఒక ప్రాబ్లం వస్తూనే ఉంది. సో అందుకని చెప్పేసి ఎవరిని అడిగితే ఏం చెప్పారంటే, ముందు చిన్నగా ఇల్లు అంటే కింద ఇల్లు కట్టేసుకుని సింపుల్గా అయినా గృహప్రవేశం చేసేసుకుని ఆ తర్వాత ఈ ఇంటికి వచ్చేయండి, మీకు ఆరోగ్యము బాగుంటుంది, పరిస్థితులు అన్నీ అనుకూలిస్తాయి, అండ్ వాస్తు కూడా బాగా సెట్ అయింది ఇంటికి అని చెప్పారనమాట. సో అందుకని సింపుల్గానే ఉండని అని చెప్పి ఇంటికి ప్రైమర్ కొట్టుకొని కలర్లు కూడా ఏది చేయలేదన్నమాట. ఇల్లు రెడీగా చేసేసుకొని సింపుల్గాను ప్రస్తుతానికి వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా, అనారోగ్య సమస్యలు ఎక్కువగా వస్తున్నాయన్నమాట. వాస్తు దోషం ఉంటే కూడా అలా ఉంటుంది, యాక్సిడెంట్ అవుతూ ఉంది, వాళ్ళకి ఒక్కటి పోతే ఒకటి వస్తుంది. సో అందువల్ల ఇల్లు రెడీ చేసి సింపుల్గా పూజ పెట్టుకొని అయిపోయిందనమాట. ఇలా చేసుకుంటున్నారు. నెక్స్ట్ ఏంటంటే ఇంకొక ఈ ఇయర్లోనే పైన ఫ్లోర్ కూడా కట్టేస్తారనమాట. అది కట్టిన తర్వాత రెండింటికి కలిపి పెయింటింగ్ అది వేసి మళ్ళీ రెండింటికి గృహప్రవేశం చేసి అప్పుడు గ్రాండ్గా పూజ అనేది పెట్టుకుంటారు అని చెప్పారనమాట. సో అందుకని చెప్పేసి ఎవ్వరికి చెప్పలేదు, జస్ట్ ఫ్యామిలీ వరకే ఉన్నాము. ఇంక ఇక్కడైతే హోమం అనేది స్టార్ట్ చేశారనమాట. ఇప్పుడు మీకు అర్థమైపోయి ఉంటుంది ఎందుకు సింపుల్గా మేము మాత్రమే ఇక్కడ ఉన్నాము అని చెప్పేసి ఎవరు కనిపించడం లేదు అంటే అనేదానికి అదనమాట సింపుల్గా రీజన్. అయితే ఊర్లో కూడా ఎవరికి చెప్పలేదు, పక్కా ఎదురింళ్ళ వాళ్ళకి కూడా చెప్పలేదు అనమాట. జస్ట్ వాళ్ళు మాత్రమే ఉండి పూజ చేసుకొని గృహప్రవేశం చేసుకొని వచ్చేస్తున్నారనమాట ఇంటికి. తర్వాత ఇంకెలాగో పైకి కట్టాలి కాబట్టి అందరికీ అప్పుడు చెప్పి గ్రాండ్గా చేద్దాంలే అని అనుకున్నారనమాట.
ఇంక ఇక్కడేమో నేను వెళ్ళాను పిల్లలతో, ఇంకా వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాను. అండ్ అలాగే ఏదో చిన్నగా నా వల్ల అయినంత వరకు హెల్ప్ చేస్తున్నాను. అండ్ అలాగే నేను వీడియో కూడా తీసుకున్నాను అనమాట. ఇక్కడ వీడియో తీయడానికి ఎవరు సపోర్ట్ లేదు. అంటే అంత ఖాళీగా ఎవరు లేరు, నేను ఒక్కదాన్నే ఖాళీగా ఉన్నాను. నేను ఏదైనా పని చేస్తానంటే వాళ్ళ దగ్గర అస్సలు చేయించట్లేదు. మా తల్లి నువ్వేం చేయదు, నువ్వు గమ్మునే కూర్చో అని చెప్పారనమాట. ఇంకా తప్పదు కదా అని చెప్పి గమ్మునే కూర్చున్నాను. ఇంకా ఖాళీగా కూర్చొని ఏం చేస్తాను, ఇంకెలాగో నాకు ఇది ఒక అలవాటు ఉంది కదా అని చెప్పి నేను వీడియో తీసుకుంటాను అనమాట. ఇంకా మిగిలిన పనులన్నీ వాళ్ళు చేసుకుంటున్నారు. ఇంకా తనైతే వదిన అన్నట్టుగా వాళ్ళిద్దరు కూడా వచ్చారు వీళ్ళింటి గృహప్రవేశానికి. చెప్పాను కదా మా ఫ్యామిలీ మాత్రమే, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ 2 తప్ప ఇంకెవ్వరు లేరని చెప్పేసి ఇంక ఇదైతే ఇలా అయిపోయిందనమాట. అంటే ఇలా స్టార్ట్ అయిందనమాట. ఇంకా అలాగే ఎవరు ఇక్కడ కన్నడలో మంత్రాలు చదువుతున్నారు, నాకైతే అర్థం కాలేదు. మీకు ఎవరికైనా ఈ మంత్రాలకు మీనింగ్ తెలిస్తే నాతో కామెంట్లో చెప్పండి. అండ్ అలాగే ఈ వీడియో ఎంతవరకు రీచ్ అయింది అనే విషయాన్ని కూడా తెలుసుకోవాలనుకుంటున్నాను. కాబట్టి ఏ ఊరు వరకు రీచ్ అయింది అనేది నాతో, మీరు ఏ ఊరు నుంచి చూస్తున్నారు అనేది కూడా కామెంట్లో తెలియచేయండి. నాకు కూడా తెలుస్తుంది అనమాట ఎక్కడి వరకు రీచ్ అయింది అని. అండ్ అలాగే ఈ వీడియో చూస్తున్నారు కదా, మీకు కనుక ఈ వీడియో నచ్చిన, ఇంతకుముందు వీడియోస్ ఏవైనా నచ్చున్నా ప్లీజ్ లైక్ చేయండి. అండ్ అలాగే షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కన వచ్చే బెల్ని కూడా యాక్టివేట్ చేయండి. ఇంక ఇక్కడైతే ప్రతి అయ్యో చెప్పే మంత్రాన్ని నేను ఏది మిస్ చేయకుండా చూపిస్తున్నాను అనమాట. అక్కడక్కడ చిన్న క్లిప్స్ మిస్ అయిపోయాయి, బట్ మీరు సర్దుకుంటానని అనుకుంటున్నాను. అయితే అయ్యూరు ఏవైతే చదివాడో అవన్నీ కంప్లీట్గా దీంట్లో షేర్ చేశాను అనమాట. ఇదండి నెక్స్ట్ పార్ట్ 3లో కలుసుకున్నాను. అంతా డిఫరెంట్గా చేస్తున్నారు అని చెప్పాను కదా, అది చూపిస్తాను. నెక్స్ట్ వీళ్ళకి మేము ఇంటికి గృహప్రవేశం చేసేటప్పుడు మేము చిన్న పూజకి చాలా తేడా ఉంది. సో అది కూడా నేను మా ఇంటి గృహప్రవేశం జరిగిపోయింది. సో ఆ బ్లాగ్ షేర్ చేసినప్పుడు చూద్దరు కానీ. లక్ష్మి వెంకటరమణ స్వామి దేవతాతి దేవ పాద దేవ నమస్కారం చేసుకొని ఆ బాబు ఐశ్వర్య భాగ్యం ఇచ్చి నాకన్నా అన్ని సగం సౌలభ్యం కానీ ప్రార్థన సమత్వం చేసుకొని వచ్చింది. ప్రార్థన సమత మహాకాయ దేవతాతి దేవం ప్రార్థనే వాచ కృప మంగళం కోసనతం చక్రవర్తం సునిజాత మంగళత్వం వేదం భాస్కరిధ్య మంగళచక్రమ ఇనతే వాచ మహాకాయ దేవతాతి దేవ గణపతి వాచ నయ్యే స్వామి నయ్యే పని నీళ్ళు పోసుకోవడం కదా, నేను నీళ్ళు పోసుకోవడం కదా, స్వామి నెయ్యి కాబట్టి నీళ్ళు పని ज्योताति देवा वासभ्यो हरे कुशल इनते वाचा महाकाय ज्योताति देवं प्रार्थने वाचा वासभ्यो जानामि ज्ञानोतमे मंगलम पोषणते मंगल ओम ज्योताति देवं प्रार्थने वाचा वासभ्यो जानामि इनते वाचा महाकाय ज्योताति देवं प्रार्थने वाचा वासभ्यो जानामि ओम देवतात्मदेवं प्रार्थने वाचा वासभ्यो जानामि ध्यानतमे लंबो हिणते वाचा कैवतं बाह्ये देवतात्मदेव ये पेड़ इंगो तट कोनी होती దాన్ని ముందు పెట్టుకో బోర్లతో ముందు పెట్టుకో దిగో అది పెట్టుకో లోపల అన్ని చేశాను పెండింగ్ పెట్టకూడదు అన్న ఒకరు పేడ వేస్తాడా ఒకరు ఇది చేస్తాడా ఐదు పేడ ज्योताच देवं प्रार्थने वाचा नमक देवताभ्यो नमः जानामि ज्ञातमे गोराय संताय पदाय सावाय केताय राजिताय ईश्वर संबोध प्रार्थने वाचा वास्तव्य जाना ते ज्ञातमे एक दुला तजकन्ना देवसाय मां पादिकुत्ताना परमात्मा विष्णु इच्छना इच्छा इनते वाचा महाकाय ज्योताच देव गणपति वाचा वास्तव्य అప్పయ్య ఒకసారి ఇది ఒకసారి అది అంటుకోండి
అంటున్నాను గణాధిక ఈశ్వరనమల్ ప్రార్థన ప్రార్థన వాచా వాస్తవ్యః ధ్యానముని ధ్యానసమే కర్పూరజ్వాలన సమృద్ధ మహాకాయ జయదేవ గణాధిక ఈశ్వరనమల్ ప్రార్థన సమృద్ధ మహాకాయ జయదేవ గణపతి వాచా వాస్తవ్యః ఏకనిర్మల సచకన్యః తదోషమ రాజహృతః పరమాత్మః దేవః తదోష జ్యోతిర్దేవ గణపతి వాచా వాస్తవ్యః कपिलः सचकन्यः वैद्यः सत्पितः परमात्मः देवः प्रयोजन ज्योतिर्देव गणाधिकेश्वर संभवः प्रातः वाचा वासव्यः कपिदोष प्रयोजते वाचा महाकाय स्वाहा गणाधिकेश्वर नमो प्रातः महाकाय ज्योतिर्देव गणाधिक्ष मंगलम कोशनदम चक्रवर्तम संजाता मंगल मंगलम इदं वाक्यः इनते वाचा वासव्यः ज्ञानामि ज्ञानवतहि ज्ञान न्यू प्रकरण गणाधिक्ष ईश्वरनमः प्रातः समदता महाकाय ज्योतिर्देव सूर्यज्योतिर्न महाकाय लक्ष्मी में वासा कल्याणदाताय कामदाता है मंगलम इदं वाक्यः इदं हिनते वाचा महाकाय ज्योतिर्देव गणाधिकेश्वर नमो प्रार्थने वाचा वास्तव्यः वेदशिवला कजकन्नः तदोषम राजहृतः परमात्मः देवः तदोष क्या में संबोधा इनके वाचा महाकाय ज्योतिर्देव गणपति वाचा वास्तव्यः एकनिर्मला सचकन्यः स्वाहा मंगलम कोशम वादम चक्रवर्तम संजात मंगलात्म वेदम वाक्यः इनते वाचम वास्तव्यः दुर्ग्रहप्रवेशः लक्ष्मी वाचा महाकाय ज्योतिर्देव गणपति वाचम वास्तव्यः एकनिर्मला सचकन्यः तदोषम राजहृतः परमात्मः देवः गणपति वाचम वास्तव्यः ज्ञानमणि ज्ञानसमे इनते वाचा महाकाय ज्योतिर्देव गणपति वाचम वास्तव्यः ज्ञानामि ज्ञानसमे स्वाहा वक्रतुंड महाकाय शक्तिमहे स्वाहा महाकाय ज्योतिर्देव కొంచెం కొంచెం వేయండి పాపా కొంచెం కొంచెం परमात्मा देवः प्रयोजन ज्योतिर्देव गणपति वाचम वास्तव्यः गणाधिकेश्वर निवत्पलोकः वाचा स्वाहा गणाधिकेश्वर नमो एतदन्तर्जा सकलागमिद्य याज्ञवल्क एते वाचा महाकाय ज्योतिर्देव गणपति वाचम वास्तव्यः कपिल गणिकन्नायमः कैदोषयमः राजायमः हरेमः परमात्मः दियोनः प्रजोष ज्योतिर्देव गणाधिकेश्वर नमः लक्ष्मी में वासा कल्याणदाताय कामदाता है देव गणपति वाचा वास्तव्यः स्वाहा मंगलम कोशनदम चक्रम श्रीजेताचमः देवो प्रार्थने वाचा वास्तव्यः एकनिर्मला सचकन्यः तदोषः राजायमः हरेमः परमात्मः देवः प्रजोष ज्योताच देव वास्तव्यः एकसमे ज्ञानसमे कपिल गजगन्ना तदोष इनते वाचा महाकाय सूर्यज्योतिर्न देव वास्तव्यः ज्ञानमणि ज्ञानसमे ते मुक्तकोंडव इनते वाचा अनुसे मुट्टिनगेनव गणाधिक्ष ईश्वरनमः प्रार्थने वाचा वास्तव्यं जानामि ज्ञानसमे लंबोदरम ज्योतिर्देव न्यू मुट्टे पटपटव श्री मुट्टिदंडगे वाचदेव गणाधिकेश्वर नमः प्रातः वाचा वास्तव्यः नवदोष गणाधिक्ष ईश्वर नमः प्रातः वाचा वास्तव्यः जानहोनि कुंकुमचूर्ण समददा कुंकुमेणव गणाधिकेश्वर नमः प्रातः वाचा वास्तव्यः कपिलयमः सचकन्यः तदोषयमः राजयमः परमात्मः देवः प्रयोजन ముడి కట్టేసి మళ్ళా పైన ज्योतिर्देव वास्तव्यः जानामि ज्ञानसमे कपिल गजगन्ना तदोष इनते वाचा वास्तव्यः जानामि ताम्बूलपीठनव गणपति वाचा वास्तव्यः कपिल गजगन्ना इनते वाचा वास्तव्यः इनते वाचा महाकाय ज्योतिर्देव वास्तव्यः कपिल गजगन्ना तदोष ज्योतिर्देव
वास्तव्यो जानामि जातमे एकसंकबला कैदोषापरिरस्ता इनते वाचा वास्तव्यो जाना ते जातमे कुंकुमचूर्णसमतता अंत पूज्य नमः गणाधिक्षा कुसुम भेट नमः गणपति वाचा वास्तव्यो महाकाय ज्योता सेवा कुंकुमचूर्णसमतता सामगणेशपा मंगलम कोतंगतम चक्रवर्तम सुनिजाता भास्करिया युलेदमा गणाधिक्षेश्वरम संभोगा आत्मसमतता महाकाय ज्योता सेवा वास्तव्यः एक सिंगल सजगन्नम सजगन्नम राजायम हरियम परमात्मा ఇది దప్పితే పా తినదే వాచా ఆ ప్రాచిక్ దప్పితే తాంబూలం పెట్టారు తమ్ము వాడి ఆడబెట్టే సంశక్తి అక్క తమ్ము వాడి ఉండాలి मंगला सेवा मंगलम कौतल रदम चक्रवर्तम सुनिजाता मंगल मंगलातम वेदम भास्कर विद्या दंडादि धर्मा ओ तत्काल आ यजमान मंगल तक కట్టలేదు इसका महाकाय ఏం చెప్పాడు ఇప్పుడు అంత మంగళ చేయండి मंगलम कौतल रदम चक्रवर्त सुनिजाता मंगल मंगलातम वेदम भास्कर विद्या పెట్టి కింద పెట్టాడు కింద పెట్టాయి ఆ పువ్వు పెట్టి దాని మీద పోయి పెట్టు మంగళ చేస్తాడు అందు మంగళ చేస్తాడు అని పెట్టాబడా देवता देवं प्रातरे वाचा वास्तव्य जानामि जातमे एक कपिला कपिल दोष మీరిద్దరు పెట్టుకొని वेदांत वेद सकलाग विद्य याज्ञवल्क इनते वाचा महाकाय ज्योताच देव प्राणायामि गणपति वाचा वास्तव्यो जानामि ज्ञान समर्पयामि लंबोदर ज्योताच देव ना यजमान भूत को मिलकर कर तड़पते तड़पते చోటు తీసే చోటు కోసే కోసే పెట్టకూడదు శాఖ అన్న కొట్టకాయ పెట్టి మళ్ళీ దాన్ని పూజ చేపించి మళ్ళీ ఇది ఆయన పూజ చేస్తారేమో లేనా కట్టేస్తారా ఆడబెట్టమ్మా ఆడబెట్టు మళ్ళీ కుంకుమ చూడదా మహాకాయ దేవతాకి దేవ వాస్తవ్య సమగ్రండి తీసుకోమన్నా నవ్వుతారమ్మా చెక్క మ్యాకెట్ వచ్చాయిందా చెక్క మ్యాకెట్ అల్లేస్తాం కజీడి ಒಂದು చిక్కాలు వచ్చాయి ఇంట్లో ఉండాలి మెయిన్ అట్లకట్టప్ప పోయి గోట్లు తెచ్చి సాగు పోయి ఇంట్లో ఉండకూడదు మంగళాతికి పసుపు కట్టబెట్టడం చెప్పేసినట్ట ఇలా పసుపు కట్టబెట్టడం అట్లా రుచి ఆపేసిందా